ఈరోజు బండి సంజయ్ దిష్టిబొమ్మ దానం చేయడానికి గల కారణం ఏంటి? ఆయన అంటే గద్దర్ గారు కూడా మంచి వ్యక్తే. కాకపోతే ఆయనకి అవార్డ్ ఇచ్చేంత స్థాయి గాదు అన్నట్టు కొంతమేర మాట్లాడడం అనేది నేను జరిగింది. పార్టీ కార్యకర్తలకు ఇచ్చే అవార్డులు అనుకుంటుండు పద్మశ్రీ అని అంటే మా మా వాళ్ళకు మా వాడు ఏమని ఇయ్యనీకి అని మాట్లాడుతుండు. గద్దర్ ఎన్నో అవార్డులు వద్దనుకున్నటువంటి ఆ, గద్దర్ ఇప్పుడు మనం ఏమన్నా దేవునికి అవార్డు ఇస్తామా? మా దృష్టిలో ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం పోరాడినటువంటి వ్యక్తి గద్దర్. ఇప్పుడు భారతరత్న యేసు ప్రభు, భారతరత్న అల్లా, లేకుంటే భారతరత్న వెంకటేశ్వర స్వామి మనం అంటమా? ఆనం గద్దర్కి కూడా భారతరత్న అవార్డు ఇచ్చినది చిన్నదాని కిందనే అవుతుంది. నువ్వేదో నీ పార్టీ కార్యకర్తలకు పంచిపెట్టినట్టు పెడితే ఏదో నీ పార్టీకి పనిచేసిన వాళ్ళకి చేస్తే కాదు. హత్యలు భారతదేశం చరిత్ర లోపల హత్యా రాజకీయాలు మీ పార్టీ చేసిన దానికని ఇంకే పార్టీ అని చేసిందా? నీకు గద్దర్ను ఇంత అవమానిస్తే తెలంగాణ ప్రజలు క్షమించరు, నీకు చెప్పే పద్ధతిలో బుద్ధి చెప్తారు. దానికన్నా ముందే నీ అంతలు నువ్వు ప్రెస్ ముంగడికి వచ్చి నేను అన్న మాట తప్పు, నేను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పకపోతే రాబోయే రోజులలో నీ పరిస్థితి చాలా ఘోరంగా మారుతుంది. బండి సంజయ్, నువ్వు అనుకుంటున్నావు ఏదో నార్త్ స్టేట్లలో చేసినట్టు ఇక్కడ చేస్తా అంటే నడవదు. కాబట్టి మీరు అందరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వివరించాలి. వెంటనే గద్దరన్న విగ్రహం కాడికి తెల్లపురం వచ్చి గద్దరన్న విగ్రహం కాడ తలకాయ పెట్టి నా తప్పైందని బండి సంజయ్ వెంటనే వ్యక్తం చేయకపోతే ఇంటి దాకా రావాల్సి ఉంటుంది. మరి గద్దరన్న గలం తరఫున అందరు కూడా గద్దరన్న అభిమానులతో తీవ్రతర దారిని ఇంటికాడికి వస్తాం. అంటే కావాలని దీన్ని పొలిటికల్ చేస్తున్నారా మీరు? మేమెందుకు చేస్తున్నాం? ఆయనే కదా పొలిటికల్ చేసింది. ప్రజాస్వామ్యంలో అడగడంలో తప్పు లేదు కాబట్టి ఆయన అడిగిండు. ముఖ్యమంత్రి వర్యులు ఆయన తరఫున ప్రతిపాదన పెట్టిండు. నీకు ఏదైనా రీజన్స్ ఉంటే చెప్పాలి. కానీ నువ్వు హత్య రాజకీయాలు చేసిందంటే శాంతి భద్రతల గురించి మాట్లాడింది ఎవరు? ఫస్ట్ గద్దర్ మాట్లాడింది. గద్దర్ శాంతి భద్రతల గురించి, శాంతి చర్చల గురించి మాట్లాడినోడు గద్దర్. ఈ దేశం లోపల గద్దర్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగమే అన్నిటికీ దిక్కు అని నెత్తి మీద పెట్టుకున్నటువంటి వ్యక్తి గద్దర్. మీలే గద్దర్ రాజకీయాలు చేయలేడే. మీ ఆయన ఎవరు రఘునందన్ రావు ఇట్లకైనా వచ్చిండు, కమ్యూనిస్టులకైనా రాలేడా? బుడుగ శోభ ఎడికైనా వచ్చింది, ఈటల రాజేందర్ ఎడికైనా వచ్చిండు. వీళ్ళందరూ అల్లకైనా వచ్చిన వాళ్ళు కదా. రాజ్యాధికారాన్ని నీ ప్రధానమంత్రి ఏమో గద్దర్ చనిపోయినప్పుడు తెలంగాణ ప్రజలకు తీరని లోటు, వాళ్ళ కుటుంబానికి కూడా తీరని లోటు అని చెప్పి చెప్తాడు. ఆయన ఎవరు మీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయనేమో అలాయ్ బలాయ్ ప్రోగ్రామ్ చేస్తే పిలుస్తాడు, మీరు వచ్చి కౌగిలించుకుంటారు. అంటే మీకేందనంటే స్వార్థపూరిత రాజకీయాలు చేయడానికి ఎవరు దొరికితే వాళ్ళ పేర్లు వాడుకుంటారు. కానీ గద్దరు రాజకీయవేత్తగా, రాజకీయాలకు అతీతంగా బతికినటువంటి మనిషి. రాజకీయాలకు లాగి ఆయనను మీరు ఈ పద్ధతిగా వివరించడం ఈ పద్ధతి సరికాదు. ఆయన అన్ని వర్గాల గురించి, కింద ఉన్నటువంటి నీచంగా అయినటువంటి చూసినటువంటి జాతుల కాడికేని, వస్తువుల కాడికేని, పైకి వచ్చేటువంటి వ్యవస్థ దాకా ఒక నిర్మాణం చేసినటువంటి వ్యక్తి, ప్రజల కోసం బడుగు బలిగిన కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన పట్ల ఈ రాష్ట్ర ప్రజలకే కాదు ఈ దేశ ప్రజలకు కూడా గౌరవం అనేది అత్యధికంగా ఉంది. దాన్ని భంగపరచాలని మీరు ప్రయత్నం చేస్తే నామరూపంలో లేకుండా పోతారు ఈ రాష్ట్రం లోపల. మొత్తానికి మీ ప్రధాన డిమాండ్ క్షమాపణ 100% చెప్పాలి. సో మొత్తానికి గద్దర్ గారి విషయంలో చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకి బండి సంజయ్ గారి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి కూడా ఇక్కడ గద్దర్ గలం అలాగే భరత్ గారు డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ప్రధానంగా మరి మొన్న చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మరి ఏదైతే గద్దర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిండో, మరి పద్మభూషణ్ అవార్డు గద్దర్కి ఎందుకు ఇవ్వాలనే ఒక చులకన మాట్లాడడం వల్ల ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశం మొత్తం కూడా దిగ్భ్రాంతి చెందింది. ఎందుకంటే గద్దర్ విషయంలో ప్రతి ఒక్కరికి తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రజానికానికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన చేసిన ఇవాళ తెలంగాణ వచ్చిందంటే గద్దరు తన పాటలు, ఆటలు, తన స్ఫూర్తితోటి ఓ శాంతియుతంగా మరి తీసుకుపోయి ఈరోజు తెలంగాణ పాత్రలో ఆయన ముఖ్య ఘటన పోషించండి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కితాబ్ పలికిండు. గద్దర్ గారు ఆటలు, పాటలు, ఆయన చేసిన ఉద్యమం వల్లనే ఇవాళ తెలంగాణ స్ఫూర్తి అయ్యిండని చెప్పి మీ సొంత ప్రధానమంత్రి గారు, బీజేపీ ప్రధానమంత్రి గారే ఈరోజు చెప్పిన విషయాలు మర్చిపోతున్న బండి సంజయ్ గారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజానీకం మొత్తం కూడా 2-3 రోజులు చాలా దిగ్భ్రాంతి చెంది గద్దర్ విషయంలో ఇవాళ చూస్తున్నాం. మనం ప్రతి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గద్దర్ విగ్రహాన్ని మరి ఏర్పాటు చేయడం మీరు కళ్ళారా చూస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ తెల్లాపూర్ నుంచే స్టార్ట్ అయింది గద్దర్ విషయం. మరి
మన భరత్ కౌన్సిలర్ సత్తయ్య ఆధ్వర్యంలో ఇక్కడ మరి అందరూ అన్ని పార్టీలకు సంబంధించి పార్టీలు పక్కకు పెట్టి, కులాలు పక్కకు పెట్టి, సంఘాలు పక్కకు పెట్టి, ప్రాంతాలను పక్కకు పెట్టి ఇవాళ ఇంత పెద్ద విగ్రహాన్ని తెల్లాపూర్లో స్థాపించడం జరిగింది. ఇక్కడే కాదు, దీని ఆదర్శంగా తీసుకొని భారతదేశ చరిత్రలో మరి ఎక్కడ కూడా లేని విధంగా విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు బండి సంజయ్ గారు, మీరు ఓన్లీ బీజేపీలకే ఈ అవార్డులు ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా చెప్పండి. మరి ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిలో మరి గద్దర్ చనిపోయిన తర్వాత ఆయనకు ఎన్నో విధంగా ఆయనకు స్మారక విధంగా ఇవాళ అవార్డులు కానీ ఏ విషయాల్లో కూడా గద్దర్కి ఇస్తున్న మీరు విలువను చూసి మీరు నేర్చుకోండి. బండి సంజయ్ గారు, మీరు ఎక్కడున్న వాతావరణాన్ని మన కేంద్రం దృష్టికి తీసుకుపోయి గద్దర్కు ఒక సముచితమైన గౌరవం తీసుకొచ్చే వరకు మా పోరాటం ఆపం. మరి ఇంతకుముందు భరత్ అని అన్నట్టు ఇక్కడ తెల్లాపూర్లో విగ్రహం స్టార్ట్ అయింది కాబట్టి మీరు మీ హోదాను పక్కకు పెట్టి ఇక్కడ వచ్చి గద్దర్ దగ్గర క్షమాపణ చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.